ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, నేనొక ప్రశ్న వేస్తాను. ఏమిటంటే, నీ లైఫ్లో ప్రెషర్ ఎక్కువైందా? ఎగ్జామ్స్ వల్లనా, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ వల్లనా, కెరియర్ టెన్షన్ వల్లనా, లేక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్లనా? కొన్నిసార్లు ఇలా అనిపిస్తుందా, దేవా, ఎందుకు నాకే ఇవన్నీ? అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యం యాకోబు 1:2-3. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. వెయిట్, ఏమంటోంది? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండమంటోంది. ఇది కొంచెం క్రేజీగా అనిపించొచ్చు, కానీ ఇది పవర్ఫుల్ ట్రూత్. నువ్వు జిమ్కి వెళ్ళినప్పుడు మజిల్ పెయిన్ వస్తుంది కదా, అది వీక్నెస్ కాదు, ఇట్ మీన్స్ గ్రోత్. అలాగే నీ జీవితంలో ప్రెషర్ ఉందంటే గాడ్ ఈజ్ బిల్డింగ్ యూ. గోల్డ్ని ఫైర్లో ఎందుకు వేస్తారు? షైన్ కావడానికి. సేమ్, నీ లైఫ్లో ఫైర్ ఫేజ్ ఉందా అంటే గాడ్ నిన్ను షైన్ చేయబోతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, పరీక్షలు పనిష్ చేయడానికి రావు, ప్రిపేర్ చేయడానికి వస్తాయి. డేవిడ్కి థ్రోన్ ముందు ఏమొచ్చింది? బ్యాటిల్ వచ్చింది కదా. జోసెఫ్కి ప్యాలెస్ ముందు ప్రిజన్ వచ్చింది. సేమ్, అలాగే నీ సక్సెస్ ముందు స్ట్రగుల్ వస్తుంది. క్విట్ అవ్వకు, కంప్లైంట్ చెయ్యకు, గ్రో అవ్వు. ఈ పెయిన్ ఫేస్ పర్మనెంట్ కాదు, కానీ ఇది బిల్డ్ చేసే క్యారెక్టర్ లైఫ్ టైం ఉంటుంది. నీ పరీక్ష నీ టెస్టిమనీ అవుతుంది. ప్రియమైన సహోదరీ సహోదరులారా, కష్టమొచ్చింది అని బాధపడకు, దేవుడు నీకు తోడుగా ఉంటారు. సరే, ఇప్పుడొక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు స్ట్రగుల్లో ఉన్న ప్రతి యువకుడికి ధైర్యమివ్వుము. ప్రెషర్లో ఉన్నవారికి శాంతి ఇవ్వుము. గివప్ అవ్వకుండా స్టాండ్ స్ట్రాంగ్ అయ్యే ఫెయిత్ ఇవ్వుము. మా పరీక్షలను మా విజయానికి మార్గంగా మార్చుము. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.